ఏంటి డబ్బాలు ముందు పెట్టుకుంది అనుకుంటున్నారా? చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, ఐవీఎఫ్ చేస్తే ఎగ్స్ అన్ని ఎక్కువ యూజ్ అయిపోయి తొందరగా మెనోపాజ్ వస్తుందా అంటారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవి రెండు మీ ఓవరీస్ అనుకోండి, దీంట్లో ఉన్నాయన్నీ ఇమెచ్యూర్ ఎగ్స్. ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఈ ఓవరీ నుంచి కొన్ని, ఈ ఓవరీ నుంచి కొన్ని రిక్రూట్ అవుతాయి అన్నమాట. రిక్రూట్ అయ్యి ఇది బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకుని ఒక ఎగ్ రేస్ లో విన్ అయ్యి ఇది పెద్దగా పెరిగి ఇట్లా అయ్యి ఓవిలేషన్ అవుతుంది. ఈ మిగతా అన్ని చచ్చిపోతాయి అనమాట. ఎండ్ ఆఫ్ ద మంత్ మిగతా అన్ని చచ్చిపోతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ రిక్రూట్ అవుతాయి. రిక్రూట్ అయ్యి ఇందులోంచి మళ్ళీ ఇంకొకటి పెరుగుతుంది. ఐవీఎఫ్ లో ఏం చేస్తున్నాము, ఈ చచ్చిపోయే వాటిని కూడా మనం పెంచి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచేలాగా చేస్తున్నాం అనమాట. సో ఒక ఎగ్ బదులు మల్టిపుల్ ఎగ్స్ పెరుగుతాయి ఇక్కడ. అంతేగాని ఈ ఓవరీలో ఉన్న ఎగ్స్ ని రిజర్వ్ ని మనం డిస్టర్బ్ చేయట్లేదండి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఐవీఎఫ్ చేస్తే మెనోపాజ్ వస్తుందా? రాదు కదా. థ్యాంక్ యూ.